ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుచు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చుండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజభక్తి సత్యమైన భక్తి ఏదనగా తన్ను తాను తన ఘటమును తాను కాపాడుకొనుటయే. చూడండి, మన ఘటము, మన దేహమును పాపములో పడకుండా, పవిత్రతలో పడకుండా, శత్రువుల చేతిలో చిక్కుకోకుండా, సాతాను బంధకాల్లోకి మనం లోబడక, మరి నిద్రమత్తులము, సోమరులము, నిష్ఫలము కాకుండానట్లుగా ఆత్మీయ జీవితంలో భక్తి నిజమైనదిగా ఏదంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మన ఘటమును మనం చక్కగా కాపాడుకోవాలి. అవును, ఈ లోకంలో ఎంతో మాలిన్యత ఉంది. అనేక రకాలుగా ఈ దినాల్లో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఉంది. త్వరపెట్టి మనుష్యుణ్ణి దుష్టుడు సాతాను లోబరుచుకుంటుంది. అనేక రకాలుగా రక్షించబడిన వారిని సైతం మోసపరచబడేటువంటి దినములు, బహు చెడ్డ దినాలు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తను తానే పరీక్షించుకొని తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ వాక్యం చేత కడుక్కుంటూ ఎప్పటికప్పుడు ఏ దినం కాదినం తన ఘటాన్ని కాపాడుకొని పవిత్రపరచుకొని నిష్కలంకంగా ఉంచుకొని దేవుడి రాకడ కొరకు తన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇది నిజభక్తి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, సహజంగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం మన లోపములను, మన అతిక్రమములను గురించి ఎన్నడూ వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోం. కానీ ఇతరులను చూసి వారి దోషములను గమనిస్తూ వారి ప్రయాణాల్లో ఉంటున్న దోషాలను, ఇతరుల యొక్క లోపాలను గమనించుకొని మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. అలా కాదు, ఉదయకాలం మరి మన కంటిలో ఉన్న దూలమును మరిచి ఎదుటివాని కంటిలో ఉన్న నలుచును చూస్తూ ఉంటాం అని వాక్యం సెలవిస్తుంది. అలా కాదు, నిజభక్తిని మనం కలిగి ఉండటానికి మన ఘటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగాలి. అంతేకాదు, రెండో అనుభవం ఏమంటున్నాడంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను మనం వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంటున్నాడు. ఇది నిష్కలంకమైన, నిజమైన, పవిత్రమైన భక్తి అని తండ్రి ఎదుట మరి పవిత్రమైనదిగా కనపడుచున్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. అనాథలను, విధవరాళ్లను, బీదలను కనికరించాలి. తండ్రి లేని పిల్లలను ఆదరించాలి. వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. విధవరాండ్లను వారికి సహాయపడుతూ ఉండాలి. ఇలాంటి ఆత్మీయమైనటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. లేఖనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. కాబట్టి మరి బహుశా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు అనుభవాలు చాలా గొప్పవి. భక్తిలో చాలా ప్రాధాన్యమైన విషయం భయభక్తులతో మనం ముందుకు కొనసాగాలి. భక్తిలో మన ఘటమును మనం అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడాలని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, సర్వాధికారి, ఇదిగో నిజమైన భక్తి, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యత మా ఘటమును కంటుకోకుండా కాపాడుకోవాలని అయ్యా మీరు మాతో మాట్లాడారు. అవును, తన్ను తాను కాపాడుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినముల్లో అనేక రీతులుగా మరి లోకంలో త్రాగుడుంది, వ్యభిచారం ఉంది. మరి దుష్టుడు ఎంతగానో ప్రబలుతున్నటువంటి దినముల్లో మా ఘటాలు పాడు చేసుకునే అవకాశం ఉంది. ఎటు చూసినా లోకాశ, నేత్రాశలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి, డంబం నుంచి, జీవడంబం నుంచి కూడా విడిపించు దేవా. మా ఘటములను మేము కాపాడుకొని చక్కగా నీ ఎదుట నిష్కలంకమైన భక్తిని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు, విధవరాలను, వేదనను ఆదరించే కృప కూడా మాకు దయచేయం. సంఘమును మీరు కాయము, సంఘములో వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. అనారోగ్యంగా విడుదల దయచేయండి. అవును, కాలబిడ్డల భవిష్యత్తును దీవించి సంఘం ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమ్మని, మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.